వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి చర్చ ఏం జరిగింది? దీంతో పాటు కేబినెట్లో ఏ అంశాల మీద చర్చ జరుగుతోంది, ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? స్వామి, 3 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం 6 అవుతుందంటే దాదాపుగా 3 గంటలుగా కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈరోజు ఎజెండాలో దాదాపుగా 30 అంశాలను పెట్టుకున్నారు. 30 అంశాలపైన ఈరోజు కేబినెట్లో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను, తీర్మానాలను చేయనున్నారు. అందులో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక దానికి ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి, తుది మెరుగులు దిద్ది రేపు 12 నుంచి ప్రారంభం కాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును, ఫైనల్ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదించి చట్టం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు ముసాయిదాకు ఆమోదం తెలిపారు. ఇంకా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తుది రిపోర్టును కూడా, తుది బిల్లును కూడా సిద్ధం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆదేశించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రప్రథమంగా తాము అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సో ఆ దిశగా అందులో భాగంగా జస్టిస్ ముక్తర్ కమిషన్ని నియమించారు. ఆ కమిషన్ కూడా అన్ని ఎస్సీ వర్గాలు, ఉపకులాలతో సమావేశాలని ఏర్పాటు చేసి వారితో సూచనలు తీసుకొని వారి దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఫైనల్గా దానిపైన అధ్యయనం చేసి అసలు ఏ విధంగా దీన్ని అమలు చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి కమిషన్ నియమించినటువంటి నేపథ్యంలో ఆ కమిషన్ విస్తారంగా పర్యటించి అధ్యయనం చేసి ఫైనల్గా ఒక నివేదికను షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని కమిషను ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. సో ఆ నివేదికలో ప్రధానంగా ఎస్సీ ఉపకులాలని 3 గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి నివేదికలో సూచించింది. అందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, 1, 2, 3 3 గ్రూపులుగా విభజించాలని చెప్పి సూచించింది. అందులో మాదిగ ఉపకులాలని ఒక గ్రూపుగా, మాల ఉపకులాలని ఒక గ్రూపుగా, అత్యంత వెనుకబడిన వర్గాలని మరొక గ్రూపుగా 3 గ్రూపులుగా విభజించి మాదిగ ఉపకులాలకి 9% రిజర్వేషన్, మాల ఉపకులాలకి 5% రిజర్వేషన్, అత్యంత వెనుకబడిన వర్గాలకి 1% రిజర్వేషన్, మొత్తంగా 15% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నివేదికలో సూచించింది. సో ఆ సూచనలు చూసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి. ప్రధానంగా మందకృష్ణ మాదిగ నుంచి ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని గ్రూపుల నుంచి కొన్ని సామాజిక వర్గాలని, ఉపకులాలని మార్చి మరో గ్రూపులో వేయాలని చెప్పి, నేత కాని సామాజిక వర్గంతో మరొక గ్రూపును కూడా క్రియేట్ చేయాలని చెప్పి, మాదిగ ఉపకులాల రిజర్వేషన్ని 11% పెంచాలని చెప్పి కొన్ని ఆయన డిమాండ్లు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇమామ్ అఖ్తర్ కమిషన్కి గడువును కూడా మరింత పొడిగించింది ప్రభుత్వం. సో దీనిపైన అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత షమీమ్ అఖ్తర్ కమిషను నిన్న మళ్ళీ కూడా నివేదికను ఇచ్చేసింది. సో దానిపైన ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, సో కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో చేర్పులు మార్పులు చేస్తే వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చించి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మేరకే 15% రిజర్వేషన్తో 9-5-1% రిజర్వేషన్లుగా 3 గ్రూపులుగా వర్గీకరించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ముసాయిదా డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేశారు. సో ఆ డ్రాఫ్ట్ బిల్లుకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి ఇంకా తుది మెరుగులు దిద్ది, ఇంకా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా అన్ని రకాలైనటువంటి సంప్రదింపులు చేసిన తర్వాత దాని ఫైనల్
రిపోర్టుని ఫైనల్ బిల్లును సిద్ధం చేసి రేపు అసెంబ్లీలో రాబోయేటువంటి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలిపి చట్టం చేసి అమల్లోకి తీసుకురాబోతున్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణని అమల్లోకి తీసుకొచ్చి ఆ మేరకు విద్యా ఉద్యోగ అవకాశాలని కల్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ఈరోజు సమావేశంలో బీసీ కులగణనకు సంబంధించి కూడా ఒక ముసాయిదా సిద్ధం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి దానిపైన కూడా ముసాయిదా బిల్లును సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కులగణన జరిగినటువంటి తీరు 2 సార్లు సర్వే చేసిన తర్వాత బీసీల సంఖ్య ఎంత వచ్చింది, 42% రిజర్వేషన్ కల్పించడం కోసము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో కేంద్రము చట్ట సవరణ చేయాలి కాబట్టి షెడ్యూల్ 9లో నమోదు చేయాలి కాబట్టి ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఏ విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. సో ఆ డ్రాఫ్ట్ బిల్లు కూడా ఈరోజు సమావేశంలో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎస్సీ వర్గీకరణ దానికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి దానిపైనే క్యాబినెట్లోనైతే సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుతం ఆ అంశంపై దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్రంలో నిర్వహించినటువంటి సర్వే పైన ప్రస్తుతం క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.